నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఒకే రోజు 3 ప్రాంతాల్లో కార్చిచ్చులు అమెరికాను వణికిస్తున్నాయి. కాలిఫోర్నియాలో బీభత్సం సృష్టిస్తున్నాయి. వేలాది ఎకరాలు, వందల్లో ఇళ్లు కాలి బూడిదయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వీరిలో హాలీవుడ్ స్టార్లు ఉన్నారు. లాస్ ఏంజల్స్ లో కార్చిచ్చుకు కారణాలేంటి? మంటలు ఎంతకీ కంట్రోల్ కావడం లేదా? 2000 నిర్మాణాలు, 30,000 ఎకరాలు, కాలి బూడిదైన 4 లక్షల కోట్ల ఆస్తులు, తరుముతున్న అగ్నిగుండం, కళ్ల ముందే విధ్వంసం, క్షణాల్లో కూలిన సంపన్నుల సౌధం, దావానలం ధాటికి సర్వనాశనం. యాష్ ఏంజిల్స్ లా మారిన లాస్ ఏంజిల్స్. కాలిఫోర్నియాలో అసలేం జరిగింది? మంటల్ని ఆర్పేందుకు నీళ్లు లేవా? కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. గంటల్లో వేలకు వేల ఎకరాలు తగలబడుతున్నాయి. సంపన్నుల సౌధాలు నిమిషాల్లో కూలిపోతున్నాయి. మైళ్ల కొద్దీ మంటల్లో బూడిదైన ప్రాంతాలే కనిపిస్తున్నాయి. 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. 100 మీటర్ల మేర నిప్పురవ్వలు ఎగసిపడుతున్నాయి. వేలాది నివాస గృహాలు, చెట్లు దగ్ధమయ్యాయి. ఇళ్లు, కార్లు వదిలేసి లక్షలాది మంది సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. మంటల్లో వేల సంఖ్యలో వాహనాలు కాలి బూడిదయ్యాయి. అమెరికాలోని లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియాలోని అడవుల్లో కార్చిచ్చు కంట్రోల్లోకి రావడం లేదు. ఈ కార్చిచ్చుకు ప్రభావితమైన 10,000 మందిలో నటులు, ఎందరో సంపన్నులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 5 మృతి చెందారు. పాలిసాడ్స్, ఈటన్ లాంటి ప్రాంతాల్లో గాలి వేగం చాలా ఎక్కువగా ఉండడంతో అటవీ మంటలు అదుపులోకి రావడం లేదు. 24 గంటల్లో కాలిఫోర్నియాలోని గ్రేటర్ లాస్ ఏంజల్స్ ప్రాంతాల నుంచి 70,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కాలిఫోర్నియా ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని విధించారు. రిటైర్డ్ అగ్నిమాపక సిబ్బందిని సహాయం కోసం పిలిపించారు. కాలిఫోర్నియా నగరం చుట్టూ చెలరేగిన మంటల కారణంగా 2,000కు పైగా భవనాలు కాలి బూడిదయ్యాయి. 10,000 మంది తమ ఇళ్లను విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. బలమైన గాలులు మంటల్ని మరింతగా వ్యాపించేలా చేస్తున్నాయి. మంటలు విస్తరిస్తున్న తీరు ఫైర్ ఫైటర్స్కే విస్మయం కలిగిస్తోంది. అయినా వారు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అగ్నికీలాలను కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పసిఫిక్ పాలిసాడ్స్లో చెలరేగిన మంటలు బుధవారం నాటికి దాదాపు 16,000 ఎకరాలను దగ్ధం చేశాయి. 1000 ఇళ్లు, వ్యాపార స్థలాలు నాశనమయ్యాయి. నగరానికి ఉత్తరాన ఉన్న అల్టాడెనా సమీపంలోని 10,600 ఎకరాల అడవులు తగలబడిపోయాయి. ఈ మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. హాలీవుడ్ ఈవెంట్లతో నిత్యం కళకళలాడే లాస్ ఏంజల్స్లో పమేలా ఆండర్సన్ సినిమా ప్రీమియర్తో పాటు పలు కార్యక్రమాలు రద్దయ్యాయి. పలువురు హాలీవుడ్ స్టార్లు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇంటి సమీపంలోని చెట్లు కాలిపోతున్న దృశ్యాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్టార్ వార్స్ స్టార్ మార్క్ హ్యామిల్ తన ఇంటిని మంటలు చుట్టుముట్టే పరిస్థితులు ఉండడంతో తన భార్య, పెంపుడు కుక్కతో పాటు సురక్షిత ప్రాంతానికి వెళ్లారని చెప్పారు. ఆస్కార్ విజేత జామీ లీ కర్టిస్ కూడా ఇంటిని ఖాళీ చేయవలసి వచ్చింది. ఇక ఆస్కార్ నామినేషన్ల ఆవిష్కరణను ఈ నెల 19కి వాయిదా వేశారు. లాస్ ఏంజల్స్ కార్చిచ్చు హాలీవుడ్లోని ఐకానిక్ నిర్మాణాలను బూడిద చేస్తోంది. ఆస్కార్ అవార్డులు ప్రదానం చేసే ప్రఖ్యాత డాల్బీ థియేటర్ను అగ్నిమాపక శాఖ ఖాళీ చేయించింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఆస్కార్ నామినేషన్ ప్రక్రియ వాయిదా పడింది. కార్చిచ్చు అత్యంత వేగంగా వ్యాపిస్తుండడంతో హాలీవుడ్ హిల్స్ ను ఖాళీ చేస్తున్నారు అధికారులు. చాలామంది సినీ తారలు ఇళ్లను, సంపదను కోల్పోయారు. మొత్తంగా 2,000 నిర్మాణాలు దగ్ధమైనట్లు లెక్కలు చెబుతున్నాయి. 130,000 మందిని ఇళ్లు ఖాళీ చేయించారు. రియాలిటీ టీవీ స్టార్ ప్యారిస్ హిల్టన్ గృహం కార్చిచ్చులో కాలిపోయింది. నటులు యూజిన్ లెవీ, బిల్లీ క్రిస్టల్, జాన్ గుడ్మన్లు కార్చిచ్చు బాధితులయ్యారు. ఇక పాలిసాడ్స్లో హ్యూమరిస్ట్ దివంగత విల్ రోజరస్ ఇల్లు దగ్ధమైంది. హాలీవుడ్ హిల్స్లోని రన్యాన్ కెనాన్లో కార్చిచ్చు వ్యాపిస్తోంది. ఇది 19 ఎకరాలను బూడిద చేసింది. ఇక్కడ ప్రముఖ పబ్లిక్ పార్క్ అయిన హాలీవుడ్ బౌల్ ఖాళీ చేయించారు. టీసీఎల్ చైనీస్ థియేటర్ను క్లోజ్ చేశారు. ది మ్యాజిక్ క్యాజిల్ కూడా మూతపడింది. ఇక్కడ హైకింగ్ వెళ్లడానికి వినియోగించే మార్గం మొత్తం అగ్నికీలల్లో చిక్కుకుంది. ఇప్పటి వరకు మొత్తం 6 చోట్ల కార్చిచ్చులు వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వీటిల్లో 15,800 ఎకరాలను కాల్చి బూడిద చేసిన పాలిసాడ్స్ ఫైర్ అతిపెద్దది. దీని తర్వాత ఈటన్ ఫైర్ 10,000 ఎకరాలను దగ్ధం చేసింది. ఆల్టాడెనా, పసాడెనా ప్రాంతాల్లో ఇది ఉంది. ఇక హాలీవుడ్ హిల్స్ ను చుట్టుముట్టిన సన్సెట్ ఫైర్ వేగంగా విస్తరిస్తోంది. సైల్మర్ ప్రాంతంలో హ్యూరెస్ట్ ఫైర్ 700 ఎకరాలను బూడిద చేసింది. లిడియా ఫైర్ 340 ఎకరాలను కాల్చేసింది. ఇక వుడ్లీ ఫైర్ ను అధికారులు కంట్రోల్ చేశారు. లాస్ ఏంజల్స్ సంపన్న ప్రాంతం కావడంతో నష్టం ఎక్కువగానే ఉంది. ఇప్పటి వరకు 4,20,000 కోట్ల సంపద అగ్నికి ఆహుతైంది. ఇది మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు అగ్నికీలల్ని తాము అదుపు చేయలేకపోయామని ఫైర్ చీఫ్ క్రిస్టన్ క్రౌలీ తెలిపారు. 1,700 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరో 7,500 మంది సిబ్బందిని కాలిఫోర్నియా రెడీ చేసింది. లాస్ ఏంజల్స్ డౌన్టౌన్కు పశ్చిమాన ఉన్న పసిఫిక్ తీరంలోని నివాస ప్రాంతాలను కార్చిచ్చు నేలమట్టం చేసింది. పసిఫిక్ పాలిసాడ్స్లోని గ్రోసరీ స్టోర్స్, బ్యాంకులను శిథిలాలుగా మార్చింది. కొండల్లో ఉన్న ఈ ప్రాంతంలో సెలబ్రిటీలు ఎక్కువగా నివాసం ఉంటారు. లాస్ ఏంజల్స్ ఆధునిక చరిత్రలో ఇది అత్యంత విధ్వంసకరమైన అగ్ని ప్రమాదంగా ఎల్ఏ కౌంటీ అగ్నిమాపక చీఫ్ యాంథనీ మర్రోన్ అన్నారు. ఇక్కడ కాలిఫోర్నియా మిషన్ స్టైల్లో నిర్మించిన ఇళ్లను కార్చిచ్చు ఒక బ్లాక్ తర్వాత మరో బ్లాక్ విస్తరించి పూర్తిగా బూడిదగా మార్చింది. కిలోమీటర్ల మేర
ఎక్కడ చూసినా బూడిదే కనిపిస్తోంది. మంటల ధాటికి నిమిషాల వ్యవధిలోనే ఇళ్లు కుప్పకూలాయి. కళ్ల ముందే జరుగుతున్న విధ్వంసాన్ని చూసి జనం భయంతో వణికిపోయారు. ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీశారు. తరుముకొస్తున్న మంటల నుంచి తప్పించుకోవడానికి కాలినడకనే ముందుకు కదిలారు. ఇళ్లల్లో ఉన్న కార్లు బయటకు తీసే వీల్లేకుండా పోయిందని బాధితులు వాపోయారు. చేతికందిన వస్తువులు తీసుకుని బయటకొచ్చామని చెబుతున్నారు. వందలాది కార్లకు నిప్పంటుకుంది. అవి బూడిద కుప్పలుగా మారిపోయాయి. ఇళ్లల్లోని పెంపుడు జంతువులు సైతం మరణించాయి. దట్టమైన పొగ అలముకుంది. లాస్ ఏంజల్స్లో గవర్నర్ గవిన్ న్యూసం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి అగ్నిమాపక యంత్రాలు సిబ్బందిని రప్పిస్తున్నారు. కార్చిచ్చు దావానంలో వ్యాపిస్తూ వేలాది ఎకరాల్లోని ఇళ్లను నామరూపాలు లేకుండా చేస్తోంది. ప్రముఖులు, సెలబ్రిటీలు ఎక్కువగా నివసించే పసిఫిక్ పాలిసార్డ్స్ హాలీవుడ్ హిల్స్ ను మంటలు చుట్టుముట్టాయి. అక్కడి విలాసవంతమైన భవనాలను బూడిద చేశాయి. దీంతో ప్రాణాల్ని కాపాడుకోవడానికి పలువురు హాలీవుడ్ స్టార్లు ఉన్నపళంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. అమెరికాలో చెలరేగిన కార్చిచ్చు క్రమంగా విస్తరిస్తోంది. సంపన్నుల నగరంగా గుర్తింపు పొందిన లాస్ ఏంజల్స్ ను వణికిస్తోంది. 10,000కు పైగా నివాసాలు మంటల్లో చిక్కుకోగా అందులో 1000కు పైగా గృహాలు కాలి బూడిదయ్యాయి. హాలీవుడ్ సెలబ్రిటీలు, సంపన్నుల నివాసాలు మంటల్లో కాలిపోవడంతో వారంతా ప్రాణాలను కాపాడుకోవడానికి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. అటు మంటలను ఆర్పడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు ఫైర్ ఫైటర్స్. విమానాలు, హెలికాప్టర్లు, బుల్డోజర్ల సాయంతో ఎమర్జెన్సీ, ఫైర్ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. కానీ ఎంతకీ కార్చిచ్చు కంట్రోల్ కావడం లేదు. మంటలు చాలా వేగంగా విస్తరిస్తున్నందున చాలా మంది తప్పించుకోవడానికి సమయం కూడా లేని పరిస్థితి ఏర్పడింది. కొందరు పోలీసుల పెట్రోలింగ్ కారులో ఆశ్రయం పొందారు. వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వారిని వీల్చైర్లలో బయటకు తీసుకొచ్చారు. ధనవంతులు, సెలబ్రిటీలకు నిలయమైన కాలాబాసాస్, శాంటా మోనికాలో సంపన్న ప్రాంతాల వైపు మంటలు విస్తరించాయి. ఒకే రోజు 3 ప్రాంతాల్లో కార్చిచ్చు చెలరేగడంపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. లాస్ ఏంజల్స్ ఈశాన్య ప్రాంతంలో మంగళవారం మొదలైన కార్చిచ్చుకు బలమైన గాలులు తోడవడంతో బుధవారం మరింత విస్తరించింది. పసిఫిక్ పాలిసార్డ్స్ ప్రాంతంలో చెలరేగిన మంటలు తీరం వెంబడి శాంటా మోనికా, మలిబూ నగరాల్లో ఉన్న సెలబ్రిటీల నివాసాలకు వ్యాపించాయి. అక్కడ 3,000 ఎకరాల్లో విస్తరించాయి. దీంతో చాలా మంది అక్కడి నుంచి కాలినడకన బయటపడ్డారు. వారంతా బ్యాగులతో రోడ్డుపైకి రావడంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంబులెన్సులు, అత్యవసర వాహనాలు వెళ్లడం కూడా కష్టంగా మారింది. మంగళవారం రాత్రి 10:30 గంటల సమయంలో 3వ కార్చిచ్చు మొదలవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే లాస్ ఏంజల్స్ ఉత్తరాన ఉన్న శాన్ ఫెర్నాండో వ్యాలీలోని సిల్మర్ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. మాలిబులో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ఇల్లు కూడా పూర్తిగా దగ్ధమైంది. పసిఫిక్ సముద్రానికి సమీపంలో మాలిబులో ఉన్న హంటర్ బైడెన్ ఇంటిని 1950లలో నిర్మించారు. కార్చిచ్చుకు ఆహుతైన ఈ లగ్జరీ హౌస్ లో 3 విశాలమైన పడక గదులు, 3 స్నానపు గదులు, ప్రైవేట్ బాల్కనీ, స్టూడియో ఉన్నాయి. ఈ విషయమై జో బైడెన్ విలేకరుల సమావేశంలో స్పందించారు. మంటల్లో చిక్కుకుని కుమారుడి ఆస్తి ధ్వంసమైన ఘటనపై తనకు ఖచ్చితమైన సమాచారమేదీ అందలేదని చెప్పారు. హాలీవుడ్ తారలు మార్క్ హ్యామిల్, మ్యాండీ మూర్, జేమ్స్ వుడ్స్, యాడమ్ శాండ్లర్, బెన్ అఫ్లెక్, టామ్ హ్యాంక్స్, స్టీవెన్ స్పీల్బర్గ్ నివాసాలు అగ్నికీలల్లో చిక్కుకున్నాయి. కోట్ల డాలర్ల విలువైన ఇళ్లున్న కాలనీలున్న టెమెస్కల్ క్యానన్ ప్రాంతానికి మంటలు వ్యాపించాయి. గత కొన్ని నెలల నుంచి కాలిఫోర్నియాలో వర్షాలు కురవక అడవుల్లో చెట్లు ఎండిపోవడం వల్ల కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది. లాస్ ఏంజల్స్తో పాటు కాలిఫోర్నియాలోనూ బుధవారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పసిఫిక్ పాలిసార్డ్స్లో చెలరేగిన మంటలు దాదాపు 30,000 ఎకరాలను దగ్ధం చేశాయి. వేల ఇళ్లు, వ్యాపార స్థలాలు సర్వనాశనమయ్యాయి. నగరానికి ఉత్తరాన ఉన్న అల్టాడెనా సమీపంలోని 10,600 ఎకరాల అడవులు తగలబడిపోయాయి. ఈ మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. శాన్ ఫెర్నాండో వ్యాలీలో మాత్రం కార్చిచ్చును అదుపు చేయడంలో అగ్నిమాపక సిబ్బంది సక్సెస్ అయింది. లాస్ ఏంజల్స్లో చెలరేగిన కార్చిచ్చులు రోజురోజుకు మరింత తీవ్ర రూపం దాలుస్తున్నాయి. హాలీవుడ్ హిల్స్లో చెలరేగిన రాకాసి మంటలకు 5గురు బలయ్యారు. అక్కడి ప్రఖ్యాత ప్రదేశాలు డేంజర్లో పడ్డాయి. కార్చిచ్చు ధాటికి 1,00,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో గ్రామీణ్ చైనీస్ థియేటర్, మేడమ్ టుసాడ్స్ చుట్టుపట్ల ఉన్న వీధుల్లో సైరన్ మూతలతో ట్రాఫిక్ కిక్కిరిసిపోయింది. మంటలపై నీళ్లు పోయడానికి తక్కువ ఎత్తులో ఎగురుతున్న హెలికాప్టర్ల భారీ శబ్దాలతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. కొన్ని ప్రాంతాల్లో గాలుల తీవ్రత కాస్త తగ్గినా పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. అయితే 4 చోట్ల భారీగా మంటలు చెలరేగుతున్నాయి. లాస్ ఏంజల్స్లో పాలిసార్డ్స్ చార్టర్ హైస్కూల్ సహా 60 పైగా పాఠశాలలు కార్చిచ్చు ధాటికి బూడిదయ్యాయి. 1976లో వచ్చిన హారర్ సినిమా క్యారీతో పాటు అనేక సినిమాల్లో ఈ పాఠశాల కనిపించింది. కార్చిచ్చు గురించి తెలుసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గవర్నర్ గవిన్ న్యూసంతో భేటీ అయ్యారు. శాంటా మోనికా అగ్నిమాపక కేంద్రానికి చేరుకున్న బైడెన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఫెడరల్ ఎమర్జెన్సీ ప్రకటనపై సంతకం చేశారు. అంతేకాకుండా సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయడానికి నేషనల్ గార్డ్ దళాలను పంపించారు.
లాస్ ఏంజల్స్లో అగ్నికీలాల్ని అదుపు చేయడంలో విఫలమైన కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ రాజీనామా చేయాలని కాబోయే అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి వాటర్ మేనేజ్మెంట్లో జరిగిన లోపాలను ఈ అగ్ని ప్రమాదాలు తెలియజేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఇక గంటలు గడిచే కొద్దీ కార్చిచ్చులు ఉగ్రరూపం దాలుస్తున్నాయి, నియంత్రించలేనంతగా వ్యాపిస్తున్నాయి. మాజీ ఫైర్ సిబ్బంది సాయం కాలిఫోర్నియా ప్రభుత్వం కోరిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. 15 లక్షల నివాసాలు, వ్యాపార కేంద్రాలకు విద్యుత్ నిలిచిపోయింది. ఇటలీ పర్యటనను వాయిదా వేసుకున్న బైడెన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాలిఫోర్నియాలోనే ఎందుకు ఎక్కువగా కార్చిచ్చులు ఏర్పడుతున్నాయి? తాజా కార్చిచ్చులకు శాంటా అనా గాలులే కారణమా? ఇప్పటిదాకా అమెరికాలో ఎన్నొచ్చాయి? ఎన్ని లక్షల హెక్టార్లను నాశనం చేశాయి? ప్రపంచ దేశాలను సైతం కార్చిచ్చులు భయపెడుతున్నాయా? కాలిఫోర్నియాలో కార్చిచ్చులు కొత్త కాదు. ప్రతి ఏటా అడవుల్లో మంటలు చెలరేగుతూనే ఉంటాయి. కానీ ఒకేసారి 3 ప్రాంతాల్లో కార్చిచ్చులు మొదలవడం కలకలం రేపుతోంది. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాకపోవడం అలజడి రేపుతోంది. ఈ కార్చిచ్చులకు శాంటా అనా గాలులే కారణమని తెలుస్తోంది. లాస్ ఏంజల్స్లో గత 16 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి దారుణమైన పరిస్థితి రాలేదు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ నగరం పర్వతాల మధ్య ఉంది. ఇక్కడ పైన్ అడవులు ఉన్నాయి. ఈ ఎండిన పైన్ చెట్లు కాలిపోవడం వల్ల మంటలు చెలరేగాయి. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వచ్చే శాంటా అనా గాలులు ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేయడానికి ప్రత్యేకంగా కారణమవుతాయి. సాధారణంగా శరదృతువు కాలంలో వీచే ఈ గాలులు చాలా వెచ్చగా ఉంటాయి. ఇవి దక్షిణ కాలిఫోర్నియాను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. వాటి వేగం గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అవి పొడిగా, వేడిగా, చాలా బలమైనవిగా ఉంటాయి. ఇవి పర్వతాల మీదుగా వెళుతున్నప్పుడు వేడెక్కుతాయి. గాలి నుంచి తేమను తొలగిస్తాయి. ఈ గాలి అడవుల్ని ఎండిపోయేలా చేస్తుంది. దీంతోనే మంటల్ని ఆర్పడం కష్టమవుతుంది. ఈ గాలులతో మంటలు వేగంగా వ్యాపించి ఇళ్ళు, పొలాలను నాశనం చేశాయి. గ్రేట్ బేసిన్పై అధిక పీడనం పెరిగినప్పుడు శాంటా అనా గాలులు ఏర్పడతాయి. గాలి కిందకు పడిపోయినప్పుడు అది తేమను కోల్పోతుంది. ఈ గాలి తర్వాత దక్షిణ కాలిఫోర్నియా వైపు సవ్య దిశలో ప్రవహిస్తుంది. ఇక్కడికి చేరుకునే ముందు ఎడారి, తీర ప్రాంతాల మధ్య ఉన్న ఎత్తైన పర్వతాల మీదుగా వెళ్ళాలి. ఒక నది ఇరుకైన లోయలోకి ప్రవేశించినప్పుడు దాని వేగం పెరిగినట్లే ఈ గాలుల విషయంలో కూడా అలాగే జరుగుతుంది. అవి పర్వత మార్గాలు, లోయల ద్వారా వెళ్లేటప్పుడు వేగంగా, పొడిగా, వేడిగా మారతాయి. దీని కారణంగా గాలిలో తేమ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఇది కేవలం 1% తగ్గుతుంది. చెట్లు, మొక్కలు కాగితంలాగా నిప్పు అంటుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉంటుంది. అగ్నికి ఆజ్యం పోసే ఈ గాలులు ఎక్కువగా అక్టోబర్ నుంచి మార్చి మధ్య వీస్తాయి. వాటిని ఆపడం అసాధ్యం. వాతావరణ మార్పు, గ్లోబల్ వార్మింగ్ కారణంగా అవి మరింత ప్రమాదకరంగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాలిఫోర్నియాలో కార్చిచ్చులకు ఈ గాలులే ప్రధాన కారణమంటున్నారు. కార్చిచ్చులు ఒక్క అమెరికానే కాదు, పలు దేశాలను భయపెడుతున్నాయి. ఇవి ఏడాదికేడాది పెరిగిపోతున్నాయి. అడవుల్లో మంటలు చెలరేగిన క్షణాల్లోనే సమీపంలో నగరాలకు విస్తరించి బూడిద చేస్తున్నాయి. అమెరికాలోని హవాయి దీవుల్లో రేగిన కార్చిచ్చుతో లహైనా రిసార్ట్ నగరం ఒక బూడిద కుప్పగా మిగిలింది. అగ్రరాజ్యం ఎదుర్కొంటున్న అతిపెద్ద విపత్తుల్లో ఒకటిగా మిగిలిపోయిన ఈ కార్చిచ్చు బీభత్సంలో 80 మందికి పైగా మరణించారు. పశ్చిమ అమెరికా, దక్షిణ ఆస్ట్రేలియాలో తరచూ కార్చిచ్చులు సంభవిస్తూ ఉంటాయి. చరిత్రలో అతిపెద్ద కార్చిచ్చులన్నీ అక్కడే వ్యాపించాయి. కొన్నేళ్లుగా బ్రిటన్ అత్యధికంగా కార్చిచ్చుల బారిన పడుతోంది. 2019లో బ్రిటన్లో 135 కార్చిచ్చులు వ్యాపించి 113 చదరపు మైళ్ల అడవిని దగ్ధం చేశాయి. రష్యా, కెనడా, బ్రెజిల్ దేశాలకు కూడా కార్చిచ్చు ముప్పు అధికంగా ఉంది. బ్రిటన్లో మాంచెస్టర్లో 2018లో సంభవించిన కార్చిచ్చు ఏకంగా 3 వారాల పాటు కొనసాగింది. 50 లక్షల మంది వాయు కాలుష్యంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. 2000 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో వ్యాపించిన కార్చిచ్చు వేలాది ఇళ్లను బూడిద చేసింది. 300 కోట్ల జంతువులు మరణించడమో లేదంటే పారిపోవడమో జరిగింది. అమెరికాలో కాలిఫోర్నియాలో ఎక్కువగా కార్చిచ్చులు వ్యాపిస్తూ ఉంటాయి. 2020లో కార్చిచ్చు 4 లక్షల హెక్టార్ల అడవులను మింగేసింది. 1200 భవనాలు దగ్ధమయ్యాయి. 2021లో ప్రపంచ దేశాల్లో కార్చిచ్చుల వల్ల 176 కోట్ల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ గాల్లో కలిసింది. కార్చిచ్చులతో ఏర్పడిన కాలుష్యానికి ప్రపంచంలో ఏడాదికి దాదాపుగా 34,000 మందికి ఆయుష్ తగ్గి ముందుగానే మరణిస్తున్నారు. 1918లో అమెరికాలో మిన్నెసోటాలో ఏర్పడిన కార్చిచ్చు చరిత్రలో అతిపెద్దది. ఈ కార్చిచ్చు 1000 మంది ప్రాణాలను బలి తీసుకుంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంచనాల ప్రకారం ప్రపంచంలో ఏడాదికి 40 లక్షల చదరపు కిలోమీటర్ల అడవుల్ని కోల్పోతున్నాం. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం 2030 నాటికి పెరిగిపోనున్న కార్చిచ్చులు 14%, 2050 నాటికి 30%, ఈ శతాబ్దం అంతానికి 50% వరకు కార్చిచ్చులు పెరుగుతాయని హెచ్చరించింది. కార్చిచ్చులు ప్రకృతి విపత్తే అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న కార్చిచ్చుల్లో 10 నుంచి 15% మాత్రమే సహజంగా ఏర్పడుతున్నాయి. వాతావరణం పొడిగా ఉండి కరువు పరిస్థితులు ఏర్పడి చెట్లు ఎక్కువగా ఎండిపోయి ఉన్నప్పుడు మండే ఎండలతో పాటు ఒక మెరుపు మెరిసిన కార్చిచ్చులు ఏర్పడతాయి. బలమైన గాలులు వీస్తే అవి మరింత విస్తరిస్తాయి.
మానవ తప్పిదాల కారణంగా 85 నుంచి 90% కార్చిచ్చులు సంభవిస్తున్నాయి. అడవుల్లో ఎంజాయ్ చేయడానికి వెళ్లి క్యాంప్ ఫైర్ వేసుకుని దాన్ని ఆర్పేయకుండా వదిలేయడం, సిగరెట్లు పారేయడం, విద్యుత్ స్తంభాలు వంటివి కూడా కార్చిచ్చుకు కారణమవుతున్నాయి. ఇంధనం లేదంటే మరే మండే గుణం ఉన్న పదార్థాలు చెట్లు, పొదలు, గడ్డి దుబ్బులు ఉన్న అటవీ ప్రాంత సమీపాల్లో ఉంటే కార్చిచ్చులు ఏర్పడతాయి. 2021లో కాలిఫోర్నియాలో చమురు కారణంగా 7,396 కార్చిచ్చులు ఏర్పడి 26 లక్షల ఎకరాల అటవీ భూమి దగ్ధమైంది. ప్రస్తుతం ఒకేసారి ఏర్పడిన 3 కార్చిచ్చులు బీభత్సం సృష్టిస్తున్నాయి. సహజసిద్ధంగా ఏర్పడే కార్చిచ్చుల వల్ల అడవుల్లో ఎండిపోయిన వృక్ష సంపద దగ్ధమై భూమి తిరిగి పోషకాలతో నిండుతుంది. మానవ నిర్లక్ష్యంతో ఏర్పడే కార్చిచ్చులు ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఈ మధ్య వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే కార్చిచ్చులు ఎక్కువైపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులతో వాతావరణం పొడిగా ఉండడం, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, కర్బన ఉద్గారాల విడుదల ఎక్కువైపోవడం వంటి వాటితో దావానలాలు పెరిగిపోతున్నాయి. అటవీ ప్రాంతాల్లో తేమ తగ్గిపోవడం వల్ల కార్చిచ్చులు మరింత ఎక్కువ కాలం పాటు సంభవిస్తున్నాయి. జనాభా పెరిగిపోవడం వల్ల అటవీ ప్రాంతాలకు దగ్గరగా నివాసం ఏర్పరచుకోవడంతో కార్చిచ్చులు జనావాసాలకు పాకి భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతోంది. వాతావరణ మార్పుల కారణంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో అత్యధికంగా కార్చిచ్చులు ఏర్పడుతున్నాయి. తాజాగా ఏర్పడిన కార్చిచ్చులు వేగంగా విస్తరిస్తూ అగ్రరాజ్యాన్ని భయపెడుతున్నాయి. లక్షలాది మందిని నిరాశ్రయుల్ని చేశాయి. వేలాది ఎకరాల్ని బూడిద చేశాయి. ఎక్కడ చూసినా కిలోమీటర్ల కొద్దీ మంటల్లో మాడిమసైన ప్రాంతాలే కనిపిస్తున్నాయి.